వెల్కమ్ అండ్ జూరుక్. వెల్కమ్ బ్యాక్. సో పార్ట్ టూ. సో బోల్డ్ అని క్వశ్చన్స్ అన్నీ అడుగుదాం ఇప్పుడు నెక్స్ట్. సో వాట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ యూ ఫేస్డ్ ఇన్ లర్నింగ్ జర్మన్? ఈ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు బాగా కష్టంగా అనిపించింది ఏది? అబ్సల్యూట్గా చెప్పాలంటే ఆర్టికల్స్. ప్రతి యా. దానికి ఆర్టికల్ జత చేయడం అనేది ఈజీ కాదు. బట్ దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అసలు వాట్ ఈస్ ఆర్టికల్ ముందు మామూలుగా తెలియాలి. యూజువల్గా మీకు ఆల్రెడీ ఇంగ్లీష్లో తెలుసు, ఏ అండ్ ది అన్నది ఇంగ్లీష్లో ఆర్టికల్స్. అలాగే ఇక్కడ డ డి డస్ దాన్నే కేసెస్లో మార్చే కొద్దీ అలా మనకు వెళ్తూనే ఉంటాయి. అది మనం ఇంకా ఎదరెదరు మాట్లాడుకునేటప్పుడు ఇంకొంచెం ఎదరికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం బాగా తెలుస్తుంది. మోర్ ఓవర్ మీరు నా స్టూడెంట్ అయితే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నాకు కూడా ఈ ఆర్టికల్స్తోనే ట్రబుల్. నిజంగా చాలా గుర్తులేవు ఇప్పటికీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేల్ ఫిమేల్ అండ్ న్యూట్రల్. ట్రైన్ ఫిమేల్ అనుకుంటా, నాకు గుర్తులేదు. కార్ వచ్చి మేలా. సో దేర్ ది దాస్ అనేవి ప్రతి ఆర్టికల్కి అలా గుర్తు పెట్టేసుకోవాల్సిందే. దీంట్లో ఈజీ అంటే నాకు తెలియదు, ఆయన చెప్తారేమో. సో అది అలా టెక్నిక్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అది దాని బేస్ మీద మనం లెర్న్ చేసుకుంటే అందులో స్టార్ట్ చేస్తే గ్యారెంటీగా మనం అచీవ్ చేయొచ్చు. డిఫికల్ట్ టాస్క్. నాకెప్పుడు తను అదే చెప్తాడు, ఎప్పుడు ఆర్టికల్స్ మీద ముందు ఫోకస్ చెయ్యి. ఆర్టికల్స్ మీద ఫోకస్ చేసినప్పుడు నువ్వు క్విక్గా నేర్చుకోగలుగుతావు. నా స్టూడెంట్స్ కూడా నేను అదే చేస్తుంటాను. అంటే వాళ్ళు ఎలా గుర్తు పెట్టుకోవాలనేది ఒక టెక్నిక్ చెప్తాను. మోర్ ఓవర్ అలా జెటిల్స్ ఇస్తాను, అంటే చిన్న స్లిప్స్ ఉంటాయి. ఆ సెటిల్స్ ఇచ్చి వాటి మీద రాయమంటాను, రాసుకున్నది వాళ్ళ ఇంట్లో పేస్ట్ చేయమంటాను. చాలా టెక్నిక్స్ ఉన్నాయి నా దగ్గర. సో వాటి బేస్ మీద ఒక సెంటెన్స్ ఫామ్ చేసి రమ్మంటాను. సో మెనీ అదర్ యాక్టివిటీస్. ఇలా ఒక లాంగ్వేజ్ని ఎఫిషియెంట్గా సిస్టమేటిక్గా నేర్చుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతావు లర్నింగ్ జర్మన్ ఈజ్ టఫ్ ఆర్ ఈజీ? హౌ డు యూ సే? మిగతా అంటే మిగతా లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే కష్టమైనదే, నాట్ అన్ ఈజీ టాస్క్ వచ్చి. బట్ అదే పిల్లలు మరి ఈజీగా నేర్చుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ ఏంటి మౌల్డ్ అంటే మన మన మైండ్ సెట్ అనమాట. మనం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్, ఎలా నేర్చుకోవాలనే కరెక్ట్ టీచర్ ఉంటే ఇట్ బికమ్స్ ఈజీ. సో టఫ్ కాదు, మీరు ట్రై చేయొచ్చు. మేము నేర్చుకున్నాం అంటే మీరు కూడా నేర్చుకోగలరు. సో యూజువల్గా అసలు ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి వెన్ యూ లర్నింగ్ లాంగ్వేజ్ ఆర్ టిప్స్ టు లర్న్ లాంగ్వేజ్ వాట్ ఎవర్? మీరు ఎలా చెప్పాలి? ఒకటి ఫోనెటిక్స్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఫోనెటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మోర్ ఓవర్ కల్చర్ కూడా. ఎందుకంటే ఎలా ఎక్కడ ఏం పదం పెట్టకూడదు, ఎలా అవతల వాళ్ళు అసలు దీన్ని ఎలా అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఒక జర్మన్ మనం పలికిన ఒక పదాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అనేది మనం అలా తెలుసుకుని మాట్లాడాలి, లేకపోతే కష్టం. నాకు ఇది ఒక సిచ్యువేషన్ రీసెంట్గా జరిగింది. రుడిషం వెళ్ళినప్పుడు ఫ్రాంక్ఫర్ట్ బార్నాఫ్లో మేము టికెట్ కోసం వెళ్ళాను. అందరూ వేరే పనిలో ఉన్నారు. సో గ్రూప్ టికెట్ కోసం నేను వెళ్తే వాడితో రుడిష్యం అంటున్నా. అంటే నా ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంది. రొడిషియం అంటున్నాడు వాడు. పేపర్ ఇచ్చి రాయమన్నాడు, స్పెల్ చేస్తే ఇట్స్ రూడస్ హైమ్ అన్నాడు వాడు. మై సారీ అని చెప్పి సో నేను మళ్ళీ తీసుకొని వచ్చా. ఇలాంటివి చాలా నార్మల్గా జరుగుతాయి వెన్ మీకు ఎలా పలకాలో తెలియనప్పుడు. అది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఏదైనా టెక్స్ట్ బుక్స్ ఉంటాయా? హౌ యూ ఫాలో? ఉన్నాయి, చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. అఫీషియల్గా ఏదైనా అంటే అఫీషియల్గా అంటూ ఎవరైనా చెప్పారు, ఎందుకంటే లాంగ్వేజ్ అనేది వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. సో కొంతమంది ఎలా ఇచ్చేస్తారు, గోయితే వాడు వేరే ఇచ్చేస్తారు, హ్యూబర్ ఇంకొకలా ఉంటుంది. సో ఒక్కొక్కరిది అప్రోచ్ వేరేగా ఉంటుంది. అల్టిమేట్ వాళ్ళు ఇదేంటంటే ఒక లర్నింగ్ అంటే ఇంత ఈ A1కి ఇంత సరిపోతుంది, A2కి ఇంత సరిపోతుంది, ఓకే B1కి ఇంత కావాలి, ఇలా ఒక కొంచెం స్టాండర్డ్స్ పెట్టుకున్నారు. సో అది గ్రామర్ ఎంతవరకు నేర్పుతుంది అన్న దాన్ని బట్టి అవతల వాళ్ళకి ఎంతవరకు కావాలని. సింపుల్ లర్నింగ్, సింపుల్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి మనకి A2 వరకు కావాలి. A1లో మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేయలేము. రైట్. గ్రీటింగ్స్ వరకు ఓకే, గ్రీటింగ్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్, ఇంకా సో థింగ్స్ అలా బేసిక్స్. సో A2 వచ్చేటప్పటికి గ్రామర్ యూస్ చేయాల్సి ఉంటుంది. లిటిల్ బిట్ స్మాల్ సెంటెన్స్. అది కాంబినేషన్స్ అంటే కంజంక్టివ్స్ ఇలా యూస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో ఒక్కసారి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా కోప్ అప్ అవ్వగలరు? ఇప్పుడు నేను నేర్చుకున్నా, పాజ్ ఇచ్చాను, కొంతవరకు మర్చిపోయా, ఇప్పుడు మళ్ళీ ట్రాక్ ఎక్కించాలి, మళ్ళీ నేర్చుకోవాలి. సో మళ్ళీ స్పీడప్ చేయాలి. ఎందుకంటే మనం పడిపోతుంటాం టెక్నికల్గా ఏదో ఒక దాంట్లో అలా బిజీ అయిపోతుంటాం. సో నేర్చుకున్న దాన్ని అలా సటిల్గా మెయింటైన్ చేస్తూ లేదా ఇంకో 2 పదాలు ఎక్స్ట్రా నేర్చుకోవాలి. అది ఏంటి ఆ టిప్స్? వాట్ డు బెటర్ టు ఫాలో? అంటే అందరూ చెప్పేదే నేను చెప్తున్నాను. ఛానల్స్ ఎక్కువ చూడండి. ఒకటి డాయిచ్ న్యూస్ వింటూ ఉండండి. ఒక అరగంట మంది కాదనుకుని, అంటే మిగతా ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా డాయిచ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కానీ డేవే కానీ చాలా ఉన్నాయి ఛానల్స్. వాటిని వాచ్ చేసి ఒక్క అరగంట, అప్పుడు మనకు కొత్త పదాలు వస్తాయి.
అందులో ఏం పలికారు, వాళ్ళు అసలు దాని అర్థం ఏంటి అనేది వెంటనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అందులో అందరూ చెప్పేది నేను కూడా చెప్తుంటా, పేపర్లో మనకి ఏది బాగా ఇష్టమైనది, ఏ ఆర్టికల్ చదువుతామో అలాంటి ఛానల్స్ మనం ఇక్కడ కూడా చూసామంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఆ జనరేట్ అయిన ఇంట్రెస్ట్ని మనం వెంటనే పుస్తకం మీద పెడతాం. బట్ డోంట్ డూ ఇట్ ఫర్ అవర్స్ టుగెదర్, ఇట్స్ నాట్ రియలీ రిక్వైర్డ్. స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ యువర్ టైం అట్లీస్ట్. ఎస్, చాలు. హ్యాపీగా అట్లీస్ట్ ఒక రోజుకి ఒక ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోతుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక లెవెల్ నేర్చుకోవడానికి ఎంత డ్యూరేషన్ పడుతుంది? ఇది ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్ అందరికి. 15 రోజులు నేర్చుకోవచ్చా, లేదా ఒక 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా ఒక లెవెల్కి? నో వన్ ఆల్వేస్ డిబేటబుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది కూడా అగైన్ ఇందాక నేను చెప్పినట్టు ఇంట్రెస్ట్ బేస్ మీద ఒకళ్ళు దాని మీదే కూర్చుంటారు, టీచర్ చెప్పింది ఎగ్జాక్ట్గా చేస్తారు, వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్లన్నీ కంప్లీట్ చేస్తారు, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు మనుషులతో. అంటే ఇందాక నేను చెప్పినట్టు అంటే భాష అంటే కమ్యూనికేషన్ కదా, భాష అంటే ఒక ఇద్దరు మనుషులతో మీడియం అనమాట. ఇది మాట్లాడుకుంటూనే వచ్చేది, ఎయిదర్ మిర్రర్తో అయినా మాట్లాడుకోవాలి. సో మిర్రర్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్, అంటే ఒక ఆపోజిట్ ఆబ్జెక్ట్. సో ఇలా మాట్లాడుకుంటూ ఉండాలి. ఇలా మాట్లాడాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి అంతే. ఒక A1కి చూసుకుంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ A1కి అయితే బాగా ఫోకస్ చేస్తే 4 to 5 monthsలో దాన్ని ఇది చేసేయచ్చు. A2 ఇంక్లూడింగ్. సో టోటల్గా ఒక 6 to 8 monthsలో వీ కెన్ మాస్టర్ అంటిల్ అది అర్థం చేసుకోండి. మాస్టర్ ఆయన కోర్స్ కంప్లీట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, ఉన్న 12 చాప్టర్స్ జస్ట్ అలా అయిపోతాయి. మనం ఎంత క్విక్గా నేర్చుకోగలం అనే దానికి, అంటే ఎంత మెల్లిగా నేర్చుకుంటే అంత గట్టిగా నేర్చుకుంటాం. అండ్ ద సేమ్ వే మనం రోజు ప్రాక్టీస్ కూడా అంత పెరుగుతుంది. సో A1 A2 మనకి గట్టిగా స్ట్రాంగ్ బేస్ ఉంటే B1 మన చేతిలోకి ఈజీగా వస్తుంది. లేదంటే ఖచ్చితంగా కొంచెం షేక్ అయిపోతాం మనం తప్పనిసరి ఎగ్జామ్స్కి. సో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఏమేమి మనము ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కవర్ చేయాల్సి వస్తుంది? ఇందాక అనుకున్నట్టు మనం ఇలా మీరు ఇందాక చెప్పారు కదా 4 modules ఉన్నాయి. సో దాన్ని మనం డాయిచ్లో చెప్పుకుంటాం. ష్రైబన్ రైటింగ్, లీజన్ రీడింగ్, స్ప్రెషన్ స్పీకింగ్, అండ్ ఫైనలీ హ్యూరన్ లిస్నింగ్. సో ఈ నాలుగిట్లో బేసిక్ మ్యాథ్స్ ఉండాలి గ్యోతేలో పాస్ అవ్వాలంటే. ఒక్కో లెవెల్కి ఒక్కో టైప్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తారు. సో ఈ 4 modules ఏ మాడ్యూల్ నీకు టఫ్ అనిపించింది ఎక్కువ? పర్సనలీ నేను ఎక్కువ వినాల్సి వస్తుంది కాబట్టి, మనం వినే అంతలాంటి అలవాట్లు లేవు కాబట్టి హ్యూరన్ నాకు కష్టం. సేమ్ నాకైతే అసలు అది వెళ్ళిపోతా ఉంటుంది ఆడియో, ఇంకంతే. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ A1 రాసినప్పుడు అయితే. బట్ సమ్హౌ నేను పాస్ అయ్యా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను చాలా ఛానల్స్ అప్పటి నుంచి, అంటే అలా ఒక హ్యాబిట్ కింద పెట్టుకున్నా. ఛానల్స్ వింటూ ఉండడం, ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇంకా ఇలా వస్తుంటాయి, ఇలా వర్క్ కల్చర్ దాంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళు అలా బయటకు మాట్లాడితే అది మనకు వింటుంటాం. అందులో ఏ పదం మనకు తెలుసు, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇలా వెళుతుంటుంది అనమాట. సో ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ దట్ యూ క్రియేట్. ఐ హోప్ మనం అన్ని క్వశ్చన్స్ కవర్ చేసినట్టున్నాం. సో ఇంకేదైనా ఇఫ్ యూ మిస్ వీ కెన్ టెల్ దెమ్. ఏమైనా మిస్ అయ్యా? డెఫినెట్గా కల్చర్ గురించి మనం నెక్స్ట్ పార్ట్లో మాట్లాడదాం. సో ఇక్కడితో అయితే మనం లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని కవరప్ చేసి, అండ్ ఇఫ్ దే వాంట్ టు మీట్ యూ, నేనైతే అన్ని నీ ఈమెయిల్ ఐడి, సో ఇంకేదైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే యూ కెన్ షేర్ మీ, నేను అంతా డిస్క్రిప్షన్లో ఇస్తా. మేబీ సమ్ పీపుల్ కాంటాక్ట్ అవ్వాలనుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఓపెన్ బ్యాచ్ they can join you kada. Yeah, sure. So I think you're best teacher, ఎందుకంటే నాకు తెలుసు కదా how you make homework to teach them. So అందుకోసం I just want to help them also. సో ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఇఫ్ యూ వాంట్ టు షేర్ యూ కెన్ టెల్ దెమ్. లేదు, లెర్నింగ్కి ఫస్ట్ ఇచ్చేసుకోవాల్సింది మనం ఎందుకు ఇక్కడికి వస్తున్నాం అన్నది నేను చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ కల్చర్, ఇప్పుడు మనం లాంగ్వేజ్ గురించే స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు డాయిచ్లాండ్ అంటే మన ఈ అమెరికా, కెనడా ఇవి కష్టం అవుతున్న ఈ సినారియోలో ద ఈజీ వే టు క్రాక్ అ వీసా, అంటే మనం ఒక క్రాక్ యాజ్ అ స్టూడెంట్, అంటే ఒక వీసా, స్టూడెంట్ వీసా తెచ్చుకోవాలన్నా, లేకపోతే జాబ్ సీకర్ వీసా కావాలన్నా, ఒక బ్లూ కార్డ్ ఇండియా నుంచి అప్లై చేయాలన్నా, ఫస్ట్ క్రైటీరియా టు బి మెట్ ఈజ్ ద లాంగ్వేజ్ నౌ. సో ఈ బ్యారియర్ మనకు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా అది మనకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే నేను కళ్ళారా చూసాను, అంటే నేను కూడా వీసా ఆఫీస్కి వెళ్తూ ఉంటాను, నా వీసాస్ కూడా నేను ప్రాసెస్ చేస్తున్నప్పుడు నాకు పక్కాగా తెలిసేది లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ అని. ఎందుకంటే నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ అన్ని నేను డాయిచ్లో చేస్తున్నాను. సో దట్ జస్ట్ షోస్ ది డిఫరెన్స్. అంటే మనం మొదట్లో ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాం, ఎంత అప్రహెన్సివ్గా ఉన్నాం, ఇప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాం అన్నది అదే మనకు తెలుస్తుంది. అంటే
డిపెండ్స్ ఆన్ ద సినారియో. అవును, నేర్చుకోవాలి అన్న తపన, ఎలా నేర్చుకోవాలి అన్నది కరెక్ట్గా చెప్పే మనిషి ఉంటే కరెక్ట్. ఇట్స్ ఈజీ టు లెర్న్. అండ్ మన అందరి మోటివేషన్ లెటర్స్, కవర్ లెటర్స్, వాయిస్ లెటర్స్ అన్నీ తనే ఫస్ట్ ఉంటాడు రివ్యూ చేయడానికైనా రాయడానికైనా. ఆ పేషెన్సే తను మేబీ B2 దాకా రావడానికి హెల్ప్ అయింది. బికాస్ మేము తనతో ఇంకా లేట్గా మొదలెట్టినప్పుడు మేము అక్కడ ఆగినాము, ఆయన ముందుకెళ్తూనే ఉన్నాడు. సో అందుకనే ఐ థింక్ హీస్ అ రైట్ పర్సన్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే యూ కెన్ రీచ్ హిమ్. మేము అన్ని డీటెయిల్స్ కింద ఇస్తాం. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు. కల్చర్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, తనే రైట్ పర్సన్, అది కూడా ఎందుకో మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాలో బోల్డ్ అని కొత్త వీడియోస్ పెడతాం, మీకు మర్చిపోయా చెప్పడం. అక్కడ ఫాలో అయితే మీకు షార్ట్ క్లిప్స్ అన్ని బోల్డ్ ఉన్నాయి. యూ విల్ ఎంజాయ్ దట్ టు. సో అంటిల్ దెన్, చూస్ ఆఫ్ వి డిజైన్.